అఖండ తెలంగాణ వర్గాల గతి మారేటట్టుగా ఒక మంచి సామాజిక ఆర్థిక రాజకీయ విప్లవం కోసం ఏర్పాటు చేసిందే ఈ యొక్క తెలంగాణ రక్షణ సేన పార్టీ. మా వ్యవస్థాపకురాలు, మా కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు ఈ యొక్క జెండాని వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి డిజైన్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫు నుంచి సమాజ స్థాపన నెలకొల్పడానికి ముఖ్య ఉద్దేశ కారణంతో టిఆర్ఎస్ పార్టీని మన కవితమ్మ గారు ధైర్యం చేసి ముందుకు అడిగేసి ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీని స్టార్ట్ చేసినారు. ముఖ్యంగా మీరు ఈ యొక్క పార్టీ జెండాను మీరు చూసినట్లయితే ఈ యొక్క జెండాలో మీరు చూస్తున్న పసుపు రంగు మన బతుకమ్మలో ఉండేటువంటి తంగేడు పువ్వు రంగు మన పసుపు రంగు. పసుపు రంగు మన బీసీల రంగు. పసుపు రంగు మన ఆదివాసీల రంగు. ఈ యొక్క పసుపు రంగుని చేతిలో పట్టుకొని తెలంగాణ అంతా న్యాయం జరగాలన్నటువంటి సంకల్పంతో మా యొక్క కవితమ్మ ఈ యొక్క పసుపు రంగును పట్టుకొని బయలుదేరింది. అదేవిధంగా మీరు ఈ యొక్క జెండాలో చూస్తున్నటువంటి తెలంగాణ మ్యాప్ ఏదైతే ఉన్నదో అది నీలి రంగులో మీకు కనబడతా ఉంటుంది. నీలి రంగు అంటే మన శ్రామికుల రంగు, కూలీ నాలి చేసుకునే వాళ్ళ రంగు, శ్రామికుల రంగు. నీలి రంగు నీటి రంగు. తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు సాధించడానికి పుట్టిందే ఈ యొక్క తెలంగాణ రక్షణ సేన పార్టీ. ఇవాళ మీరు దేశమంతా చూసుకుంటే మీ అందరికీ పసుపు నీలి రంగు యొక్క విప్లవం మీరు అంతా చూస్తూ ఉంటారు. ఆ యొక్క విప్లవం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల వారి యొక్క జీవితాల్లో ఈ యొక్క విప్లవం మన భారతదేశం మొత్తం మనం చూస్తూ ఉన్నాం. అదే విప్లవాన్ని మేల్కొల్పడానికే తెలంగాణగా మా యొక్క తెలంగాణ రక్షణ సేన పార్టీ వ్యవస్థాపకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు కంకణం కట్టుకొని ఈ తెలంగాణ విప్లవం ప్రారంభించినారు. అది అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదే మరి ముఖ్యంగా చాలామంది ఈ యొక్క తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రారంభించిన తర్వాత ఏందయ్యా చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, పట్టుమని 10 మంది కూడా లేరు, మీరు ఏం సాధిస్తారు అని చెప్పేసి. అయ్యా స్వామి, విత్తనం కూడా వేసినప్పుడు ఒకటే ఉంటుంది అయ్యా, తర్వాత అది వృక్షమైనప్పుడు పండ్లు ఇచ్చేది సమాజానికి ఉపయోగపడే విధంగానే ఉంటుంది. ఇవాళ పట్టుమని 10 మంది అనుకుంటున్నారు, బయటకు చెప్తలే ఎంతమందితోటి మేము కాంటాక్ట్లో ఉన్నాము ఏంటి అన్నది. సమయం వచ్చినప్పుడు మీరు అందరూ చూస్తారు. కన్ను బయర్లు రమ్మే విధంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ యొక్క బలం ఏంది బలగం ఏంది అని అందరూ కూడా చూసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మరి ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ ఎస్పెషల్లీ ఇక్కడ మెదక్ నియోజకవర్గంలో చాలా మంది, అంటే మా సంకల్పం ఒకటే అండి, ప్రశ్నిస్తాం, పోరాడతాం, మళ్ళీ ఈ యొక్క ఏదైతే పోరాడతామో దానికి సంబంధించి జనాలకి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించే వరకు కొట్లాడతాం. చాలా మంది ప్రశ్నించి విడిచిపెడతారు, చాలా మంది కొంతమంది అయితే పోరాటం చేసి విడిచిపెడతారు కానీ పరిష్కరించరు. కానీ మెదక్ నియోజకవర్గంలో కేవలం తెలంగాణ సమస్యలు పరిష్కరించే వరకు మేము కాలికి బలపం కట్టుకొని మరి సంకల్పం తీసుకున్నాం. ప్రతి ఒక్క సమస్య రానున్న రోజుల్లోనే తొందరలోనే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోబోతున్నాం. ఒక హెల్ప్ లైన్ క్రియేట్ చేయబోతున్నాం. ఏ గ్రామ పంచాయతీలు అయినా, ఏ మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీలు అయినా, ఏ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అయినా, ఏ వార్డులైనా, ఏ మున్సిపాలిటీలైనా నియోజకవర్గం మొత్తంగా అయ్యా మాకు ఈ సమస్య ఉందని ఒక్క ఫోన్ కొడితే మా టీం అందరం, మా సైనికులందరూ మేము శక్తి వంచన లేకుండా మా ప్రాణాలకి తెగించి మేము బయటకు వచ్చి ఈ యొక్క యుద్ధం చేస్తున్నాం. మీరు అన్నటి రోజులు కవితమ్మ యొక్క ప్రపంచం మీరు అందరూ చూడబోతా ఉన్నారు. కాబోయే ముఖ్యమంత్రి తెలంగాణ రక్షణ సేన పార్టీ వ్యవస్థాపకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారిని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరులందరికీ, మా టిఆర్ఎస్ సైనికులందరికీ, మరి పత్రికా మిత్రులకు, సోదరులకు, అన్నలకు, బాబాయ్లకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు.
అలాగే మా ఆటో సోదరులకు మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు అన్నా. మీ అందరూ కూడా ఇంత ఎండలో కూడా మీరు ఇబ్బంది పడుతున్నా కూడా ఎండలు లెక్క చేయకుండా మీరు టీఆర్ఎస్ పార్టీ కోసం మీరు నిలబడ్డందుకు మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై టీఆర్ఎస్, జై కైతమ్మ, జై